హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ప్యాషన్ ఛానల్. ఈరోజు మన వీడియో మాకు ఎంతో ఇష్టమైన మిల్ మేకర్ కర్రీ. నాకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ మా ఫ్యామిలీలో కానీ అందరికీ నేను చేసే నా చేతి వంట అంటే ఇది చాలా ఇష్టం అందరికీ. ఈరోజు ఈ మిల్ మేకర్ కర్రీ చూద్దాం. ఒక గంజులో నీళ్లు వేడి పెట్టి అవి మరగక ముందే ఇక మరుగుతాయనే ముందే ఆపేసి మిల్ మేకర్లో అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గంజు పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, మెంతాకు, 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి, నేను ఇక్కడ ఏమేమి వేస్తున్నానో అప్పుడే మీకు అర్థమవుతుంది. కూర పర్ఫెక్ట్గా కుదురుద్ది. లేకపోతే స్కిప్ చేస్తూ పోతే మాత్రం కూర మీకు సరిగా కుదరలేదనుకో అప్పుడు నా బాధ్యత కాదండి. ఇవి వేగేలోపు దీనికి కాంబినేషన్గా నేను బగారా రైస్ వేసుకున్నా. అది ఉడికిందో లేదో అన్నం చూసేద్దాం. ఇప్పుడు ఉడికినట్టుంది, చూద్దాం. చేతికి అతుక్కుంటలేదంటే ఉడికేసింది అన్నం. ఎంత బాగా వచ్చిందో, పచ్చి బఠానీలు వేసి చేసిన సూపర్గా వచ్చింది బగారా రైస్ కూడా. అలాగే దీని కాంబినేషన్కి అది కూడా ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఇది సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుంది. మటన్ బగారా రైస్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకొని తిన్నాక మీరు మళ్ళీ అసలు మర్చిపోలేరు. అల్లం వేసుకుందాం, తగినంత పసుపు వేసుకొని కలిపేసుకొని, కారం నేనైతే 1½ స్పూన్ వేసాను. మీరు ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. ధనియాల పొడి అండి, స్పూన్ కొద్దిగా తక్కువ వేసాను. మిరపకాయలు వేయాలి. కలిపి మూత పెట్టి కాసేపు మగ్గ ఇద్దాం. అవి ఆయిల్లో మగ్గాయి చూద్దాం. ఇప్పుడు కర్రీ దింపే ముందర కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి, ఇంకా బాగుంటుంది. దీంట్లోకి అసలు మసాలా ఇదేనండి. ఇదేంటంటే కరివేపాకు, కారపొడి. ఈ సీక్రెట్ ఏంటో చెప్పమని చాలామంది అడుగుతారు, కానీ నేను చెప్పలేదు, కానీ ఇప్పుడైతే చెప్తున్నా. ఇప్పుడు ఇదేంటంటే అది నువ్వులు, పల్లీలు పట్టి వేసానంట. ఒక చిన్న కప్పు నువ్వులు, పల్లీలు పొడి పట్టి వేసాను గ్రేవీ కోసం. ఇది మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. ఎంత ఘాటు తినేటోళ్ళు అయితే అంత వేసుకోండి. వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని కొంచెం గ్రేవీ కొరకు మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలి. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చేసింది. కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మెంతి చల్లేసుకుందాం. అంతే, సర్వ్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి. కరివేపాకు కారపొడి ఎలా చేయాలో ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. దీంట్లోకి బగారా రైస్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, అది సూపర్గా ఉంటుంది. మీరు తినండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో నాకు తెలపండి. లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. అది తప్పకుండా మీరు మళ్ళీ చేసుకొని తింటారు. అదైతే పక్క. నేను మా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా, మా వాళ్ళు నా దగ్గరికి వచ్చినా ఖచ్చితంగా నా చేత ఈ ఫుడ్ చేయించుకొని తింటారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.